सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:35. తిథి విదియ రాత్రి 11:34 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 2:14 వరకు. వర్జం ఉదయం 8:52 నుంచి 10:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుంచి 9:28 వరకు. మరల మధ్యాహ్నం 12:25 నుంచి 1:09 వరకు. అమృతకాలం సాయంకాలం 5:56 నుంచి 7:27 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలలో దిగంబర అవధూత దత్తావతారం, అశూన్య శయనవ్రతం. ఈ కారణంగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటుంది. అలాగే జ్ఞానాన్ని వికసింప చేసుకునే అవకాశాన్ని ఇస్తుంటుంది. అలాగే అశూన్య శయనవ్రతం అనేటువంటిది ఉదయం నుంచి సాయంకాలం వరకు కొత్త మంచం పైన విష్ణుమూర్తిని పూజిస్తూ ఆ పూజానంతరం సాయంకాలపు వేళ దంపతులను లక్ష్మీనారాయణులుగా భావించి పూజించి వారికి ఈ ప్రతిమతో సహా ఆ కొత్త మంచాన్ని సమర్పించాలి. ఆ విధంగా సమర్పించడం ద్వారా ఏమవుతుంది అంటే శయ్య శూన్యము కాదు. అంటే దంపతులు ఇరువురు కూడా అన్యోన్యత కలిగి ఉండి, ఆరోగ్యం కలిగి ఉండి, ఆయుర్దాయం పరిపూర్ణంగా కలిగి ఉండి, ఒకరి వియోగం ఒకరికి అవసరం లేకుండా, ఒకరు లేకుండా ఒకరు ఉండని పరిస్థితిని పొందుతారు అనేది శాస్త్రం. నేటి ఆణిముత్యాలు. ఎవరి హృదయం దయకు నిలయమో, ఎవరి వాక్కులు అమృత తుల్యమో, ఎవరి కార్యములు పరోపకారార్థమో, ఎవరిని దర్శించగానే ప్రసన్నత కలుగునో వారు సర్వదా వందనీయులు. మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో కమలాక్షుడైనటువంటి శ్రీహరిని కమలాలతో గనక పూజ చేసినట్లయితే వారి ఇంట కమలవాసిని అయినటువంటి లక్ష్మి స్థిరంగా నివాసముంటుంది అని శాస్త్రం. శ్రీహరిని తులసి దళములతోనూ జాజి పూలతోనూ పూజించిన వారికి మరు జన్మ ఉండనే ఉండదు సుమా అని చెప్పేసి కార్తీక
మాస వైశిష్ట్యంలో చెప్పడం జరిగింది. మారేడు దళాలతో పరమేశ్వరుని గనక అర్చించినట్లయితే ఇక పునర్జన్మ అనేటువంటిది ఉండనే ఉండదు. ఈ కార్తీక మాసరీత్యా 1,00,000 బిల్వార్చన అవకాశం ఉన్నటువంటి వారు 1,00,000 బిల్వార్చన నిర్వహించినట్లయితే పరమేశ్వరునికి మహా అద్భుతవంతమైనటువంటి సత్ఫలితం కలిగి తీరుతుంది. 1,00,000 తులసి అర్చన విష్ణుమూర్తికి గనక చేసినట్లయితే అద్భుతం, ఆనందం, అమోఘవంతమైనటువంటి జీవితం తప్పనిసరిగా కలిగింపచేస్తాడు ఆ నీరజాక్షుడు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో శుక్రవారం నాడు తులసి కోట ముందు గోమయంతో అలికి శంఖం, పద్మం, స్వస్తిక్ మొదలైనటువంటి ముగ్గులు పెట్టిన స్త్రీ విష్ణుప్రియ అవుతుంది. కాబట్టి ఆమెకు అష్టైశ్వర్యాల్ని కూడాను లక్ష్మీదేవితో కూడి ఆ శ్రీమన్నారాయణుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమా. అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలతో ఎవరైతే కార్తీక మాసంలో పూజ చేస్తారో ఐశ్వర్య సిద్ధి, శివ సాయుధ్యం కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి మనకు కార్తీక మాస వైశిష్ట్యరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం. ఈరోజు దక్షిణ తాంబూలాలతో స్వయం పాకంతో ధన దానమివ్వాలి బ్రాహ్మణోత్తమునికి అని చెప్పేసి కార్తీక మహాపురాణం మనకు తెలియచేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎన్ని భవంబులెత్త తుదకీ నరజన్మము లభ్యమయ్యనో పన్నగభూష నన్నికను పాప విముక్తుని చేసి జన్మమందెన్నడు సత్యశౌచములు ఎందును మానక నీ పదార్చనల్ మన్నన తోడ చేసి పరమార్థము పొందగ నిమ్ము శంకరా. ఓ పరమేశ్వర, 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయని శాస్త్రములు తెలియజేస్తున్నాయి. ఈ 84 లక్షల జీవుల దేహాలను ధరించి ఎన్నెన్నో బాధలు పడి ఆ తరువాత ఈ మానవ జన్మ అనేటువంటిది నాకు కలిగింది. ఈ మానవ జన్మ ఎత్తే ముందు ఇన్ని బాధలు పడుతూ ఇన్ని జీవరాశులలోనూ కూడా ఈ జీవుడు ప్రయాణం చేశాడు. ఆయా దేహాలనేటువంటి రైలు పెట్టెల్లోంచి ఈ మహాప్రయాణం ఇలా చివరికి ఈ పెట్టెలోకి వచ్చింది. ఓ స్వామి, ఎన్ని భవంబులెత్త తుదకీ నరజన్మము లభ్యమయ్యనో పన్నగభూష. నా అదృష్టం ఏమిటంటే పెద్దలు చెప్పిన దానివల్ల, శాస్త్రములను అధ్యయనం చేసిన దానివల్ల ఈ విషయం నాకు తెలిసింది. కనుక పన్నగభూష నన్నికను పాప విముక్తుని చేసి ఈ జన్మలో నేను ఏ పాపము చేయనట్లుగా నన్ను అనుగ్రహించవలసిన బాధ్యత నీకుందయ్యా. ఎందుకనంటే ఈ జీవుడు 84 లక్షల దేహాలలో ఎన్నెన్నో కష్టాలు అనుభవించి శీతోష్ణాలు, ఆకలి దప్పికలు వీటన్నిటి మధ్యన అలమటించి అవేవి అందక వాటి నుండి బాధలు పొందుతూ సాటి జీవుల నుండి బాధలు పడుతూ ఆ శరీరాలన్నీ వదిలి చివరకు ఈ శరీరంలోకి చేరిన ఈ జీవుణ్ణి నువ్వు ఆ కష్టాలన్నీ గమనించి నువ్వు కాపాడాలి. మళ్ళీ ఇక ఏ పాపము చేయనట్లుగా నన్ను నువ్వు అనుగ్రహించాలి. ఎందుకనంటే పాపం చేస్తే మళ్ళీ ఆ శరీరాలను పొందవలసి ఉంటుంది. కనుక ఈ విషయం నాకు తెలిసిందయ్యా. ఈ నరజన్మ ఎత్తటం వల్ల నాకు కలిగినటువంటి లాభం ఏమిటంటే ఈ విషయం తెలియటం. కనుక ఇన్ని కష్టాలు పడి వచ్చినటువంటి ఈ జీవుడు
ఈ జ్ఞానాన్ని పొంది నన్ను శరణు వేడుతున్నాడు గనుక ఇతన్ని నిజంగా ఏ పాపము చేయనట్లుగానే అనుగ్రహించాలి అని నువ్వు సంకల్పించు. ఎన్ని భవంబులెత్త తుదకీ నరజన్మము లభ్యమయ్యనో పన్నగభూష నన్నికను పాప విముక్తుని చేసి జన్మమందు ఎన్నడు సత్యశౌచములు ఎందును మానక. ఈ జన్మలో ఎప్పుడూ కూడా నేను సత్యాన్ని ఆశ్రయించుకుని ఉండాలయ్యా. ఏది మాట్లాడినా కూడా సత్యమే మాట్లాడాలి. ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అది శరీరం పరిశుభ్రంగా ఉండటం మాత్రమే కాదు, నా వాక్కు పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా వాక్కు శరీరం ఉంటే సరిపోదు, నా మనస్సు, నా హృదయం ఇవి కూడా నిరంతరం నిర్మలంగా పరమ పవిత్రంగా ఉండాలి. నేను సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలయ్యా. ఓ స్వామి, సత్యశౌచములు ఎందును మానక. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అంతరంగ శుద్ధి, వాక్శుద్ధి ఈ రెండింటినీ, దీనితో పాటు క్రియాశుద్ధి, ఏ పని చేసినా కూడా స్పష్టంగా నిర్మలముగా ఉండాలి. దీంతో పాటు సత్యాన్ని ఆశ్రయించుకుని ఉండాలి. అది ఎప్పుడూ జరగాలి. అది ఎన్నడు సత్యశౌచములు ఎందును మానక. నీ పదార్చనల్ మన్ననదోడ చేసి పరమార్థము పొందగ నిమ్ము శంకరా. సత్యాన్ని ఆశ్రయించుకుని ఉండటం మాత్రమే కాదు, శుచిగా ఉండటం మాత్రమే కాదు, శుచితో సత్యముతో పాటుగా నిరంతరం నిన్ను ఆరాధిస్తూ నీ లీలలను, నీ మహిమలను, నీ గాథలను శ్రవణం చేస్తూ 10 మందికి చెబుతూ పరమానంద స్థితిలో నా జీవితం సాగాలయ్యా స్వామి. అటువంటి స్థితిని నాకు అనుగ్రహించు అంటూ ఆ పరమేశ్వరుని పైన అచంచలమైన భక్తి విశ్వాసములతో సత్యాన్వేషి అయి సత్యదృష్టితో తాను జీవితమంతా సాగేలా అనుగ్రహించమని వేడుకుంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ చాగంటి సుందర శివరావు గారు రచించిన శంకర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. देवि प्रपन्नार्तिहरे प्रसीद प्रसीद मातर्जगतोऽखिलस्य प्रसीद विश्वेश्वरि पाहि विश्वं त्वमीश्वरी देवि चराचरस्य. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री చాముండాయై నమః. ఉమాశాస్త్రంలో సప్తమాతృకల్ని తెలియజేస్తున్నటువంటి దివ్యమైన శ్లోకాలను చెప్పుకుంటున్నాం. 7వ మాతృకాదేవి అయినటువంటి చాముండాదేవిని చెప్తున్న అద్భుతమైన శ్లోకం. ఈ కథ తెలిస్తే ఈ తత్వం ఇంకా అర్థమవుతున్నది. చాముండ అమ్మవారి యొక్క కనుబొమల నడుము నుంచి ఆవిర్భవించిన తల్లి. ఈ తల్లి చండముండుల్ని సంహరించి చాముండ అయినది. అందుకే చండముండ సంహారం చేత కాళీదేవికి చాముండ అని పేరు వచ్చిందని కథ చెప్తున్నది. అయితే చండుడంటే ఎవరు, ముండుడంటే ఎవరు అనేదాన్ని యోగపరంగా అన్వయిస్తే అద్భుతమైన భావం కనబడుతుంది. అదేవిధంగా రక్తబీజ సంహారంలో కూడా ఈ చాముండాదేవి పాత్ర చాలా విశేషం. రక్తబీజుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు కూడా శుంభనిశుంభుల పరివారంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు. ఈ రక్తబీజుల్లో ఉన్న లక్షణం ఏంటంటే వాడిని సంహరిస్తే ఎన్ని చుక్కలు నేల మీద పడతాయో అందరూ రాక్షసులు ఉత్పన్నమవుతూ ఉంటారు. దానితో శక్తిశానులు విజృంభించి రక్తబీజుని కొడుతున్నప్పటికీ అతడి నుంచి వస్తున్నటువంటి రక్తపు చుక్కలతో అనేక కోట్ల రక్తబీజులు తయారవుతున్నారు. అప్పుడు ఎలా సంహరించాలి వాడిని అని ఆలోచించినటువంటి తల్లి జగదంబ ఈ చాముండాదేవితో చెప్తుంది. అప్పుడు ఈ చాముండా అయిన మహాకాళి తన యొక్క నాలికని చాపి ఆ రక్తబీజుడి నెత్తురు కింద పడకుండా చప్పరించడం మొదలుపెట్టింది. అప్పుడు జగదంబ అతన్ని సులభంగా సంహరించగలిగింది అని. దీన్ని బట్టి రక్తబీజుడిని రక్తపానం చేసినటువంటి తల్లి, చండముండుల్ని సంహరించిన తల్లి చాముండ. ఈ 2 కథలు గుర్తుపెట్టుకుంటే వీటిలో దాగిన తాత్వికార్థాన్ని చెప్తున్నారు. కేవలం రక్తాన్ని తాగే ఉగ్రమైనటువంటి కృత్యం మాత్రమే కాదు, దానిలో దాగినటువంటి తాత్విక విషయాలు తెలుసుకోవాలి. అందుకే మహర్షులు మాటిమాటికి ఇవి దేవతల కథలని చెప్తున్నారు. అంతేగాని మన లోకంలో జరిగిన మానవుల కొట్లాటలు కావివి.
ఒక దివ్యశక్తికి సంబంధించిన విశేషమైన అంశం అది. ఆ అసురులు వేరు, ఆ దేవతలు వేరు. ఆ రెండు మానవ జాతి కంటే బలమైనటువంటి రెండు జాతులు. తాత్వికంగా చూస్తే మనందరిలో వ్యాపించిన దివ్యశక్తుల అసురశక్తుల సంఘర్షణ. అటువంటి కోణంతో చూడాలి. ఇక్కడ రక్తబీజుణ్ణి, ఆ రక్తాన్ని తాగడం అంటే ఏమిటో వివరిస్తున్నారు. సంకల్ప రక్త కణపాన వివృద్ధ శక్త్యా జాగ్రత్ సమాధి కలయేశ్వరి తే విభూత్యా. అమ్మవారి యొక్క స్వరూపం ఏంటంటే జాగ్రత్ సమాధి. ఇది చాలా విశేషమైన శబ్దం. యోగశాస్త్రంలో సమాధి అనే మాట చాలామంది వింటూ ఉంటారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనే మాట కూడా వినబడుతుంది. కానీ జాగ్రత్త సమాధి అనే మాట చాలా విశిష్టమైన మాట. ఇది సంపూర్ణంగా వేదాంత తత్వాన్ని లోపల దాచుకున్న శబ్దం. ఇక్కడ జాగ్రత్త సమాధి అర్థం కావడం కూడా కష్టమే. ఆ జాగ్రత్త సమాధి రూపమే అమ్మవారు. జాగ్రత్త సమాధి కలగాలి అంటే మహా కష్టం. అసలు సమాధి కలగడమే మహా కష్టం. ఈ సమాధి యోగశాస్త్రంలో మనోలయమే సమాధి అనే మాటని చెప్తారు ఇక్కడ. అంటే మనస్సు ఇంక ఉండకూడదు. ఆ మనస్సు ఒక దివ్యతత్వంలో లయం అవ్వాలి. దాని పేరు సమాధి అంటారు. ఇది ధ్యానం వల్ల లభిస్తుంది. దానికి పూర్వరంగంలో చేయాల్సింది చాలా ఉంది. సమాధి, ధ్యానం అని కబుర్లు అందరూ అంటూ ఉంటారు. ధ్యాన కేంద్రం, సమాధి కేంద్రం బోర్డులు కూడా పెట్టచ్చు. కానీ ధ్యానం కుదరడం అంటే అంత తేలిక కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నాడు పతంజలి యోగశాస్త్రంలో. అయితే ఈ ధ్యాన సమాధి అనేటువంటి అంశములు ఉన్నాయే, అది అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ సాధనా బలం బట్టి. అయితే సమాధి స్థితి రెండింటిలో కనబడుతుంటుంది. ఒకటి యోగము ద్వారా పొందేటువంటి లయ సమాధి ఒకటి. రెండవది సుషుప్తిలో వచ్చేది సమాధే. దాన్ని సుషుప్తి సమాధి అంటారు. ఈ రెండిటికి కించిత్ భేదం ఉన్నది. యోగం ద్వారా పొందేటువంటి సమాధిలో మనస్సు భగవత్తత్వంతో కలుస్తున్నది. అదేవిధంగా సుషుప్తిలో కూడా ప్రతి జీవుడు భగవంతుడితోనే ఉంటాడు. ఇది ఆలోచించవలసిన అంశం. మన జాగ్రత్త అవస్థలో మన లోపల చైతన్యం ప్రపంచంతో కలిసి ఉంటుంది. స్వప్నావస్థలో కూడా ప్రపంచంతోనే కలిసి ఉంటుంది. ఆలోచించండి. ఎందుకంటే స్వప్నంలో మనం చూసేది ప్రపంచాన్ని. ఏవైతే మెలకువగా ఉన్నప్పుడు చూసామో వాటి వాసనలే స్వప్నంలో మనస్సు చూస్తూ ఉంటుంది. అంటే అక్కడ కూడా చూసేది ప్రపంచాన్ని. ఎక్కడైతే అనేకత్వం కనబడుతుందో అదంతే ప్రపంచమే. అందుకే జాగ్రత్త అవస్థలో మనం ఏది చూస్తున్నాము, ఇక స్వప్నావస్థలో ఏది చూస్తున్నాం, ఇదంతా కూడా సమాధి కాదు, అది ప్రపంచమే. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రలో మనకు కళ ఉండదు, మెలకువగా ఉండదు. గాఢ నిద్ర పోయాక లేస్తే ఎలా ఉందంటే మంచి నిద్ర పట్టిందండి అంటూ ఉంటాం. కొన్ని గాఢ నిద్రలో అనుభూతి లేదా అంటే మంచి నిద్ర పట్టిందని ఒక ఆనందానుభూతిని చెప్తున్నాం. కానీ అది ఎలా ఉంటుందనేది ఆ స్థితిలో మనకు తెలియదు. ఆ స్థితి నుండి బయటకు వచ్చాక చెప్తున్నాం. అంటే ఆ స్థితిలో ఒక ఆనందాన్ని మనం అనుభవించాం, కానీ ఆ స్థితిలో అది మనం గుర్తించట్లేదు. అది తెలుసుకోవాల్సినది. కనుక సుషుప్తిలో కలిగే స్థితి గుర్తించబడని సమాధి. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో కూడా మనం భగవంతుడితోనే ఉంటున్నాం. గట్టిగా మాట్లాడితే భగవంతుడితో మాత్రమే ఉంటాం సుషుప్తిలో. అక్కడ కానీ భగవంతుడితో ఉండకపోతే మళ్ళీ పొద్దున్న లేవం. మనం చైతన్యమూర్తి అయిన భగవంతునితో ఉంటాం సుషుప్తి యందు. కనుక సుషుప్తి ఒక సమాధి. యోగము ద్వారా మనస్సు లయం చెంది సవికల్ప నిర్వికల్పంగా ఉంటే అదొక సమాధి. ఈ రెండు సమాధుల కంటే గొప్ప సమాధి జాగ్రత్త సమాధి అన్నారు. అంటే సాధనలో సమాధి స్థితిలో భగవంతుడితో తాదాత్మ్యం ఉంటుంది. మళ్ళీ కళ్ళు తెరిస్తే మళ్ళీ ప్రపంచం వైపు వచ్చేస్తాం. అలా కాకుండా మెలకువతో ఉంటూ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనం పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటూ కనిపించే ప్రపంచమంతా పరమాత్మ స్వరూపముని ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ స్థితి పేరు జాగ్రత్త సమాధి. ఇది ఎవరికి ఉంటుందంటే జీవన్ముక్తులకు ఉంటుంది. అలాంటి జాగ్రత్త సమాధి పొందిన వారు ఎవరున్నారయ్యా అంటే గణపతి ముని పక్కనే చూస్తున్న రమణ మహర్షి అటువంటి జాగ్రత్త సమాధి పొందిన జీవన్ముక్తుడు. ఆ జాగ్రత్త సమాధి స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన ఆ పరబ్రహ్మ స్వరూపం ఏది ఉన్నదో, పరబ్రహ్మ శక్తి ఉన్నదో అది చాముండా అని చెప్పబడుతుంది. ఆ జాగ్రత్త సమాధి స్థితియే చాముండా. అది పొందాలంటే, సమాధి స్థితి పొందాలి అంటే రక్తబీజుడు సంహరింపబడాలి, చండముండులు తొలగిపోవాలి. ఇప్పుడు ఆ తాత్వికంగా పరిశీలించాలి. జాగ్రత్త సమాధికి అవరోధంగా లేదా సమాధికి అవరోధంగా ఉన్నటువంటి ఆ రక్తబీజులు ఎవరో గ్రహించాలి. ఇప్పుడు రక్తబీజుడి రక్తపు చుక్కలు అంటే ఏమిటో అద్భుతమైనటువంటి సంకేతాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. సంకల్ప రక్త కణపాన వివృద్ధ శక్త్యా. సంకల్పమనే రక్త కణాలని పానం చేయడం వల్ల శక్తి పొందిన జాగ్రత్త సమాధి నీ స్వరూపము. ఇది దీని యొక్క భావం. అంటే సంకల్పాలే రక్తపు చుక్కలు. ఒక సంకల్పాన్ని కొడితే మరొక సంకల్పం పుడుతూ ఉంటుంది. ఈ సంకల్పాలు పెరిగిపోవడంతో కోరికలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు పెరుగుతూ ఉంటే కర్మలు పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల జన్మలు పెరుగుతూ ఉంటాయి. ఇదే సంసార బంధం అంటే. అందుకు మూలం సంకల్పం. ఈ సంకల్పం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ
ఈ సంకల్పాలకు అంతూ పొంతూ లేదు. ఆ రక్తబీజం నుంచి వచ్చిన రక్తపు చుక్కల్లా పెరిగిపోతూ రాక్షసుల్లా తయారైపోతున్నాయి. అందుకు ధ్యాన సమాధి స్థితిలో ఏం చేయాలంటే సంకల్పాలు ఉండకూడదు. ఇది ప్రధానమైన అంశం. అందుకే ధ్యాన సాధనలో మనం చేసే పని ఏమిటంటే సంకల్పరహిత స్థితికి చేరాలి. ఎందుకంటే మనస్సు అంటేనే సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. ఎప్పుడైతే సంకల్పాలు పోగొట్టుకున్నా మనస్సు పోయింది. అందుకే మనోలయమే మోక్షము అని రమణుల వారు చెప్పిన మాటనే ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ మనస్సు లయించిపోవాలి అంటే సంకల్పాలు ఉండకూడదు. అలాంటి సంకల్పాల వల్ల మన ప్రపంచ బంధాలతో వెళ్ళిపోతున్నాం. అయితే సంకల్పాలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని మనం ఈ చాముండాశక్తి అనుగ్రహంతో రక్తబీజుడు రక్తపు చుక్కలు తాగేసినట్లుగా సంకల్పాలు అనబడేటువంటి ఈ రక్త కణాలన్నింటినీ కూడా తొలగించి వేస్తే లభించే జాగ్రత్త సమాధిని స్వరూపం. ఆ స్థితికి వెళ్ళేటప్పుడు మరొక 2 అద్భుతాలు జరుగుతున్నాయి. అవేమిటంటే మూలాగ్ని చండ శశిముండ తనుత్ర భేత్రియా. అగ్ని చండ శశి ముండ అన్నారు. 2 విశేషాలు ఇక్కడ. చండ ముండ అంటే ఎవరయ్యా అంటే అగ్ని చండ శశి ముండ అన్నారు. అగ్ని చండు, శశి ముండ అంటే చంద్రుడు ముండు అన్నారు. ముండము అంటే శిరస్సు, ఇది అర్థం. అగ్ని అంటే మూలాధారమునందున్నది అగ్ని గనక ఆ అగ్ని చండ అని చెప్పబడుతున్నది, సహస్రారము ముండ అని చెప్పబడుతున్నది. అందుకే సహస్రారం చంద్రస్వరూపము, మూలాధారం అగ్నిస్వరూపం అని చెప్పుకున్నాం. కనుక చండా ముండ ఎక్కడున్నారో తెలిసింది కదా. కనుక మూలాధారమునందు ఉన్నటువంటి ఆ చండ, పైన ఉండేటువంటి ముండ. అయితే ఈ రెండిటి యందు నిజానికి అగ్ని శశి ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోనివ్వకుండా అజ్ఞానం ఒక కప్పులో కప్పేస్తుంది ఇక్కడ. లేకపోతే ప్రతివారికి మూలాధారం ఉంది, ప్రతివారికి సహస్రారం ఉంది, ప్రతివారికి హృదయం ఉంది, ప్రతివారి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. కానీ అందరూ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఏ రమణుల వారో, ఏ రామకృష్ణ పరమహంసో, ఏ ప్రహ్లాదుల వారో ఇలాంటి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. మరి వాళ్ళకేది ఉందో మనకు అదే ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకోగలిగి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏమిటయ్యా అంటే వాళ్ళకు లేనిది మన దగ్గర ఒకటి ఉన్నది. అదేమిటంటే తమస్సు, అజ్ఞానం. అది ఒక కప్పులా కప్పేస్తోంది అక్కడ శక్తిని తెలుసుకోనివ్వకుండా. అందుకే తనుత్ర అనే మాట వేశారు ఇక్కడ. తనుత్ర అంటే కవచం. కవచం అంటే కప్పివేసేది అని అర్థం. మూలాగ్ని చండ శశి ముండ తనుత్ర భేత్రియ. ఆ మూలాధారమునందు ఆ అగ్నిని, అదేవిధంగా ఆ సహస్రారమునందు ఉన్నటువంటి చంద్రస్వరూపమైన చిచ్చక్తిని కప్పివేస్తున్నవే చండాముండ. ఆ కప్పుల్ని ఛేదించాలి ఇప్పుడు. అంటే మూలాధారం నుంచి కుండల్ని జాగరణ జరిగి క్రమంగా సహస్రారానికి చేరుకుని అక్కడ కూడా అజ్ఞాన పావరణ ఛేదించి ఆ పరమాత్మను లయం కావాలి. ఇది ఆ మూలాగ్ని చండ శశిముండ తనుత్ర భేత్రియ. ఈ విధంగా చండుణ్ణి ముండుణ్ణి సంహరించడం అంటే మూలాగ్ని నుంచి ప్రజ్వలిల్లి సహస్రారానికి చేరుకోవడమే చండముండ సంహారము. సంకల్పం అనేటువంటి రక్త బిందువుల్ని పానం చెయ్యడమే రక్తబీజ సంహారము. ఈ రక్తబీజ చండముండ సంహారం చేసి ఏ జ్ఞానస్వరూపం ఉన్నదో ఆ జ్ఞానస్వరూపము జాగ్రత్త సమాధిగా జీవన్ముక్తావస్థగా కనబడుతున్నది. అదే చాముండాదేవి రూపము అని చెప్తున్నారు. దీన్ని బట్టి చండీ మంత్రంలో ప్రధాన నామం చాముండ. ఆ చాముండా నామానికి ఇంత శక్తి ఉంది కనుక అది మహామంత్రమైంది. అందుకని చండీ యాగం చేస్తున్నాం కానీ శత్రువులు నాశనమైపోతారని చూడడం కాదు. లోపలున్న అజ్ఞానం అనే శత్రువును నశింపజేస్తున్నది ఆ చండీ మంత్రం. ఆ చాముండా నామానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం హనుమతే నమః. మనం ఈరోజు నుంచి వానర గీత కొంచెం మనం చెప్పుకుందాం, కొంచెం పరిచయం చేసుకుందాం. ఆ ప్రాణదేవుడైనటువంటి హనుమంతుడిని మనం ఎంతగా స్తుతించినా మనకు చాలు. దేవాది దేవతలందరూ కూడా వానర రూపులై ఆ ప్రాణదేవుడిని స్తుతించారు. ఇంద్రాది దేవతలు కూడా స్వామిని స్తుతించారు. ఆంజనేయుడు వాయు రూపమైనప్పటికీ ప్రతిరూపమైనటువంటి స్వామి సదాశివుడు భవిష్యత్ బ్రహ్మరూపంగా ఉండేటువంటి స్వామి. అటువంటి స్వామిని ఎంత స్తుతించినా చాలదు మనకు. ఇక్కడ ఆంజనేయుడికి ఏదో పొగుడే కొద్దీ విశ్వరూపాన్ని చూపిస్తూ
జనాన్ని రక్షణ చేస్తారు అని చెప్తున్నాం, నిజమే. కానీ అక్కడ పొగిడేది కాదు, అక్కడ స్వామిని స్తుతించటం. ఆ స్తుతితోనే స్వామి సంతృప్తుడైపోయి తన భక్తుల్ని అనేక విధాలుగా ఆదుకుంటున్నాడు. అటువంటి స్వామిని అన్ని పురాణాల్లోనూ అన్ని చోట్ల పరాశర సంహితలోను ఇంకా రామాయణంలో అన్ని ఘట్టాల్లో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ప్రస్తాపన చేశారు. అటువంటి వానర గీతను మనమంతా అత్యంత సూక్ష్మంగా మనం విందామా? శ్రీరామ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి అందరికీ కూడా ఆదర్శ పురుషుడు అనేది అందరికీ తెలుసు. ఆయన మహాభక్తుడు, జ్ఞాన పండితుడు. నవవిధా భక్తుల్లో అరితేరినవాడు, భక్త శిఖామణిలో శిఖరస్థానం అన్నటువంటి వాడు. అటువంటి స్వామిని మనం ఎంత స్తుతించినా చాలదు. ఆయనకు తెలియంది లేదు, ఎందుకంటే యోగ బ్రహ్మ, భవిష్యత్ బ్రహ్మ కాబట్టి. కానీ ఏమీ తెలియని వాడిలాగా చాలా వినయంగా రాముడి యొక్క పాదాల వద్ద కూర్చొని ఉంటాడు. హనుమంతుడు రాముడిని చూస్తున్నాడంటే బుద్ధి మనస్సులో ఐక్యమవుతున్నది అని అర్థం. అక్కడ మనోబుద్ధులు. అటువంటి స్వామి ఏకాగ్రతతో ఎప్పుడూ ఉన్నాడంటే అట్లనే కనిపెట్టుకొని ఉండాలి పరమాత్ముణ్ణి. కర్మరూపమైనటువంటి బుద్ధి ఎప్పుడూ ఆ పరమాత్ముని కనిపెట్టుకొని ఉన్నప్పుడే కొంచెం జ్ఞానోదయం కాగటం, లేకపోతే కాగదు అని చెప్తారు. ఆ స్వామి చాలా వినయంగా రాముడి యొక్క పాదాల వద్ద కూర్చొని ఉంటాడు. అదే ఆయనను గొప్పవాణ్ణి చేసింది కదా. గొప్ప గొప్పవారు కూడా స్తోత్రం చేసేలాగా చేసింది. ఆ వినయమే, ఆ భక్తి ఆయన అందరూ స్తుతించారు. ఎక్కడా ఏ సందర్భంలోనూ తన యొక్క శక్తిని, తన యొక్క అహంకారాన్ని, తన యొక్క పాండిత్యాన్ని ఎక్కడా ప్రదర్శన చేయలేదు. సద్భక్తుల దగ్గర కానీ దేవతల దగ్గర కానీ చమత్కారంగానే తాను ఎదురు ఉండినటువంటి వ్యక్తికి, జీవికి అర్థమయ్యేలాగా తన యొక్క ప్రవర్తన అని చెప్పచ్చు. రాక్షసుల యొక్క సంహారంలో కూడా చాలా యుక్తిగా వాళ్లకు క్షమాపణ ఇస్తూ వాళ్ళను రక్షించుకునే విధానాన్ని కూడా ఇండైరెక్ట్గా తెలుపుతూ వాళ్ళందరినీ కూడా తన యొక్క యుక్తితో వాళ్లకు జీవన్ముక్తినిచ్చాడని చెప్పచ్చు. అటువంటి రామభక్తుడైనటువంటి హనుమంతుణ్ణి మనం ఎంత కొలుచుకున్నా చాలదు. శ్రీరాముడు కూడా హనుమంతుణ్ణి స్తోత్రం చేశాడంటే హనుమంతుడి గొప్పదనం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి కదా. శ్రీరాముడు పొగిడాడు, సీతమ్మవారు పొగిడింది. సీతమ్మవారు నా కార్యం చేసి పెట్టిన ఆయన అనింది. తమస్మిన్ కార్యనిర్యోగే, నా కార్యం చేసి పెట్టు అని హనుమంతుడిని కూడా కోరింది. హనుమంతుడు కూడా సీతమ్మవారిని నాకు విశ్వరూపాన్ని చూపించు అని కోరాడని చెప్తారు. అట్లనే జగన్మాత కోరింది, రాముడు కోరాడు. అట్లా అన్ని అవతారాలు కూడా ఆ స్వామిని స్తుతించిన వాళ్ళు ఎవరు లేరేమో అని చెప్పడానికే వీల్లేదు. అటువంటి స్తుతినే వానర గీత అని చెప్పవచ్చు. మనమంతా అటువంటి వానర గీతను మనం తప్పకోకుండా చాలా భక్తి శ్రద్ధలతో మనం విందామా? ఓం నమో హనుమతే నమః.